హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డేట్ చూడండి 6/2/2026 శుక్రవారం. ఈనాడు పేపరు హెడ్లైన్స్ చూద్దాం. వెంకన్నకు మకిలి అంటించే మహాకుట్ర, సొంత మనిషి ధర్మారెడ్డి ద్వారా జగన్ అమలు చేశారు. తిదిదేకి కల్తీ నెయ్యి సరఫరా దానిలో భాగమే. సీఎం చంద్రబాబు ధ్వజం. మహాప్రచారానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షిస్తాం వెల్లడి. నెయ్యి కల్తీ పక్కా ఆన్ రికార్డ్. పాలే సేకరించని డైరీ నుంచి లక్షల లీటర్ల నెయ్యి ఎలా? వీళ్ళు ఇంకా ఈ ఇష్యూ పట్టుకొని 2 సంవత్సరాలు కాలం గడిపేస్తారు. కోర్టు అయితే జగన్కి క్లీన్ చాట్ ఇచ్చేసింది, ఎలాంటి కొవ్వు కలవలేదు అనేసి. అయినా వీళ్ళు అది ఒప్పుకోవడానికి రెడీగా లేరు, ఎందుకంటే అన్న మాటలు అలాంటివి కాబట్టి. పవన్ కళ్యాణ్ మరీ రెచ్చిపోయి ఊగిపోయారు కదా, అంతేనా? ఇక్కడ చూసామంటే మరీ మనం ఆశ్చర్యపోవాలి. చూడండి, నెయ్యి కల్తీ పక్క ఆన్ రికార్డ్ అంట పవన్ కళ్యాణ్. గొడ్డు పందుకో ఉందని ఈ డిబిఏ నివేదికలో ఉంది. మరి వైకాపా నేతలకు క్లీన్ చాట్ ఇచ్చింది ఎవరు అని అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇక్కడ చూడండి, మరీ విడ్డోరా, వెంకటేశ్వర స్వామి మాకు ఈ బాధ్యత అప్పగించారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పవన్ కళ్యాణ్ని మహాభక్తుడిగా అనుకున్నారని, నేనే మహాభక్తుడినని పవన్ కళ్యాణ్ అంటున్నారు. దేవుడికి హిందువా క్రిస్టియన్సా అని భేదం ఉండదు. దేవుడికి కావాల్సింది నీతిగా ఉండడం, నిజాయితీగా మాట్లాడడం, అబద్ధాలు ఆడకుండా ఉండడం, ఒకే భార్యతో సంసారం చేయటం. ఇలాగ మనిషిలో అన్ని సత్వగుణాలు మాత్రం ఉంటేనే దేవుడు మనల్ని మెచ్చుకుంటారు. అంతేగాని లేనిపోయినవి మాట్లాడడం, లేని ఇష్యూ ఎదుటి వాళ్ళపై రుద్దడం, 3 పిల్లలు చేసుకోవడం, ఒక పిల్లని వదిలి ఇంకో పిల్లని వదిలి ఇంకో పిల్లం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇలాంటి వాళ్ళు దేవుడు అంగీకరించరు. మనం పూజలు చేసినా పర్లేదు, చేయకపోయినా పర్వాలేదు, కానీ మనలో నీతి, న్యాయం, ధర్మం అంటూ ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఎంచుకుంటాడు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళవసరం లేదు, మన బిడ్డ అని దేవుడే ఉంచుతాడు. ఆ గుణాలు ఏవి పవన్ కళ్యాణ్లో లేవు, కానీ వెంకటేశ్వర స్వామి మాకు ఈ బాధ్యత అప్పగించారని డప్పు కొట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఎలాగా కుప్పకూలిపోయిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. జగన్ అపాలజీ చెప్పడం కాదు, పవన్ కళ్యాణే అపాలజీ చెప్పాలి జనానికి. క్షమాపణలు చెప్తేనే కానీ పవన్ కళ్యాణ్ చేసిన తప్పు పోదు. తిరుపతి మెట్లన్నీ కడిగిన పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు వెనక్కి తీసుకోలేం. ఇంతమంది మనోభావాలపైన దెబ్బతీశారు, ఇంకా వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చాట్ ఎలా వచ్చిందా అని. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళు ఎప్పుడు ఇలా చచ్చిపోతూనే ఉంటారు. ఎదుటి వాడిపైన చచ్చిపోవడం కన్నా మనం ఏం చేసామన్నది ముందు మనం తెలుసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.